అడ్డతీగల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జత్తా రమణారెడ్డి ఆధ్వర్యంలో అడ్డతీగల నడివీధుల్లో ర్యాలీ నిర్వహించి దేవి చౌక్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో కూటమి విజయోత్సవ సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కష్టపడడమే ఈ విజయానికి మూలమని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పార్టీ గుర్తింపు ఉంటుందని, కులం గాని, మతం గాని, జాతి గాని వివక్ష లేకుండా, పక్షపాత వైఖరి లేకుండా ప్రజల అభివృద్ధికి కూటమి పాటుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు జత్తా రమణారెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ అన్నం సత్యనారాయణ రెడ్డి, బీజేపీ జిల్లా పార్టీ కార్యదర్శి శ్రీమతి ఈరోజు స్వప్నకుమారి, టీడీపీ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షులు హిందువుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఈ స్వప్నకుమారి, బీజేపీ జిల్లా సెక్రటరీ. ఈరోజు అడ్డతీగల మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరూ కలిసి సంతోషకరంగా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చాలా అంటే ఈరోజు మా యొక్క రంపచోడ నియోజకవర్గానికి నరకాసుడు అనేటువంటి ఒక దీపావళి పండుగ చేసుకునేటువంటి రోజు మాకు ఈరోజు ప్రజలందరికీ స్వేచ్ఛ వచ్చినటువంటి రోజుగా మేము భావిస్తున్నాం ప్రజలందరూ. ఎందుకంటే ఈరోజు రంపచోడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు తన ఇంటిలో మంచి పండగ వాతావరణం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదంగా సంతోషకరంగా ఒక పక్షి ఎలాగైతే గుర్తించి బయటికి స్వేచ్ఛగా వెళ్తుందో ఆ రీతిగా ఈరోజు రంపచోడవరంలో నియోజకవర్గంలో ప్రజలందరూ ఈరోజు స్వేచ్ఛాజీవులుగా బయటకు వచ్చి సంతోషకరంగా ఈరోజు సంబరాలు పండుగలు అలాగే చేసుకోవడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలో మేము ఈ 5 ఏళ్ల పాలన ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రజలందరూ జనసేన అని, బీజేపీ అని, టీడీపీ అని వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో చాలా మంది పడ్డ కష్టం ఈరోజు ఫలించింది. అధిక మెజార్టీతో ఈరోజు మనం రంపచోడ నియోజకవర్గంలో మన శిరీషాదేవి గారిని నెగ్గించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కష్టమే ఈరోజు మనందరికీ ఈరోజు మనం విజయాన్ని సాధించామని చెప్తున్నా. ఈ విజయం మన ప్రజలందరూ ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి నాయకుడు, జనసేన నాయకుడు, బీజేపీ నాయకుడు, టీడీపీ నాయకుడు పడ్డ కష్టం ఈరోజు మనకు ఫలించింది. అలాగే ఈరోజు మనకందరికీ ఒక మంచి 75 ఏళ్ళు స్వతంత్రం గడిచింది అని అంటున్నారు. కానీ ఈరోజు మనకి స్వతంత్రం వచ్చినట్టు రంపచోడవరం నియోజకవర్గానికి అది ప్రతి ఒక్క యావత్ ప్రజలందరికీ తెలుసు. ఇదే నియోజకవర్గం కాదు, అందరి నియోజకవర్గాలకి తెలుసు. అలాంటి రోజు ఈరోజు మాకు వచ్చింది. ఈరోజు మేమందరం కూడా ఆనందంతో అడ్డతీగల మండలంలోని ప్రజలందరము కూడా కేక్ కట్ చేస్తూ ఈ విజయోత్సవాలను చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే 5 ఏళ్ల పాలనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అవకాశాన్ని ఈరోజు ఎలాంటి పరిపాలన చేశారో మీరు చూశారు. ప్రతి ఒక్కరు కూడా బిక్కును ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ ప్రజలందరూ ఈరోజు ఇప్పుడే తను ఒక ఉక్కురు బిక్కురుగా ఉన్న ప్రజలందరూ బయటకు వచ్చి స్వేచ్ఛాజీవులుగా ఈరోజు తిరుగుతున్నారంటే అది ఒక కారణం మన యొక్క ఎన్డీఏ కూటమిలోని మనకి ఇచ్చినటువంటి ఈరోజు ఎవరైతే మన పవన్ కళ్యాణ్ అన్న ఉన్నారో ఈ ఎన్డీఏ కూటమికి అవడానికి మన యొక్క అందరము కలిసి ఒక విజయోత్సవానికి అంటే అందరము కలిసి ఉన్నాము అనే దాన్ని తెలియజేయడానికి ఈరోజు మనకు ముందుకు వచ్చేటటువంటి మంచి అవకాశం మనకి ఈరోజు రావడం జరిగింది. అలాగే రంపచోడ నియోజకవర్గానికి మనకి శిరీషాదేవి గారిని చూసుకున్నట్లయితే ఘన విజయంతో ఈరోజు నెగ్గడం జరిగింది. ఆమె ఒక సామాన్యురాలుగా ఆమె వాయిస్తో మనం వింటున్నాము. ఒక సామాన్యురాలు ఎవరి చేతిలో లేనని చెప్పింది. ఈరోజు మనకు అందరికీ ఆమె వాయిస్ నెగ్గిన వెంటనే మంచి వాయిస్ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మనం అందరం కూడా ఎవ్వరు ఎప్పుడు వచ్చిన తలుపు తట్టితే నేను నీ ముందుంటాను అనే మాట మనకు ఒకటి చాలు. అలాంటి నాయకత్వం ఈరోజు రంపచోడ నియోజకవర్గంలో కూడా మనకి ఎవ్వరు కూడా దొరకలేదు. అటువంటి మంచి నాయకత్వం కలిగిన ఒక మహిళ మనకి ఈరోజు మనకి అందుబాటులో ఉండడానికి మంచి ఇదిగా మన ఘన విజయాన్ని
సాధించుకొని ఈరోజు ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి నిలబెట్టుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమందరము ఎప్పుడు కూడా వీళ్ళు మనకి అంటే ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి నాయకత్వంలో ప్రజలు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కడికి కూడా ఈరోజు మంచి రోజు వచ్చిందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా మనం అందరం అంటే ఇప్పుడు వరకు వాళ్ళు గత ప్రతిపక్షం ఏదైతే మనకు చూపించిందో ఆ రకంగా చూపించినటువంటి నాయకత్వం కలిగినటువంటి మన ప్రజలు బీజేపీ అవని టీడీపీ అవని జనసేన అని ప్రతి ఒక్క నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఈరోజు బాధపడుతున్నారు అని అంటున్న మన మనస్తత్వం అలాంటిది కాదు. ప్రతి ఒక్కరు కూడా మనం ఆదరణ చేసినటువంటి నాయకత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావని అలాగే నరేంద్ర మోడీ గారు అవని పవన్ కళ్యాణ్ అన్న కానీ మీరు చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత ఘన విజయం పొందినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక మూల గర్వం అనేది మాత్రం మా నాయకత్వాలకు కనిపించలేదు. అటువంటి నాయకత్వం మనమందరం కలిగినటువంటి వాళ్ళం కాబట్టి ప్రతిపక్షాలను కూడా ప్రేమించేటువంటి గుణము మన ఎన్డీఏ కూటమిలో ఉంది. కాబట్టి ఈరోజు మనం అందరము ప్రతిపక్షాలలోని ఎన్డీఏ కూటమిలో ఘన విజయాన్ని సాధించి ఈరోజు అన్ని మండలంలో ఉన్న ప్రజలందరూ కృషి ఈరోజు మనకు కనపడిందని మనమందరము కేరింతలు కొట్టుకుంటూ అలాగే ప్రతిపక్షాన్ని కూడా ప్రేమిస్తూ ముందుకెళ్తూ వాళ్ళ అవసరాలను కూడా తీర్చేటువంటి మన యొక్క కూటమిని మనందరం తెలియజేసుకుంటూ జై ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి. జై తెలుగుదేశం, రమణారెడ్డి గారి నాయకత్వం, రమణారెడ్డి గారి నాయకత్వం, జై శ్రీదేవి, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో 3 రోజుల నుంచి సంబరాలు చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 కూటమివి ఒక ఏకదాటిగా వచ్చి ఒక నరకం నుంచి మన రాష్ట్రాన్ని బయటపడేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మా కూటమి మీద చాలామంది ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒమ్ము చేయం. ఎవరు కూడా చాలామంది రకరకాల కష్ట సాధింపులు ఉంటాయి ఈసారి అనేసి అంటున్నారు. అటువంటి కష్ట సాధింపులు ఎప్పుడు కూడా ఈ కూటమిలో జరగదండి. అందరం ఒకటే భావంతో ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం ప్రజల్ని మంచి చేయాలని అందరూ ఒక నిర్ణయం తీసుకొని మన తెలుగుదేశం పార్టీని అలాగే బీజేపీని, జనసేనని కలిపి ఒక కూటమిగా ఒక అభ్యర్థిగా మనం ఈరోజు రంపచోడవరంలో కూడా మెజారిటీతో శ్రీదేవి గారిని కూడా మనం నెగ్గించుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా అత్యంత మెజారిటీతో, ఎన్నడూ లేని మెజారిటీతో ఈరోజు మనం ఘన విజయం సాధించామని కూడా ఈ వీడియో పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఎప్పుడు కూడా ఒక నాయకుడిని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని ఉపయోగపడాలి అనే విధంగా ఎప్పుడు ఆలోచిస్తారండి. ఒక్కసారి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ని ఎప్పుడు మనం కాపాడుకోవాలనేసి మనకి ఎవరు కాదు చంద్రబాబు నాయుడు గారే 1,00,000 సార్లు మనకి చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న తప్పుల్ని, వాళ్ళు చేసే అరాచకాల్ని ఈరోజు కూటమిగా మన ఘన విజయం సాధించి రేపనే రోజుల్లో రాష్ట్రం చాలా అభివృద్ధి కార్యక్రమాలకి చేపట్టి దేశంలోనే ఉన్నత స్థాయిలో మన రాష్ట్రాన్ని ఎదురుకి తీసుకెళ్తారని కోరుతూ ఊహించడం జరుగుతుంది.